డెఫినెట్గా ఆ సక్సెస్ డెఫినెట్గా అందుకుంటుంది. మళ్ళీ మనం డెఫినెట్గా సక్సెస్ మీట్లో కలవచ్చు 100%. సో ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ఆయన అసలు సినిమా ఫీల్డే సంబంధం లేదు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. నేను నా దగ్గరకు వచ్చి డేట్ల గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ గారు, ఈయనకి సినిమా గురించి ఏం తెలియదు కదా, ఈయన ఎలా హ్యాండిల్ చేస్తారు సినిమాని, ఎందుకు చేస్తున్నారు సినిమా అన్నారు. ఆయనది ఒక కాఫీ ప్లాంట్స్ బిజినెస్, సపరేట్, సంబంధం లేదు. కానీ సినిమా చేస్తానికి వచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. సినిమా మీద ఉన్న ప్యాషన్ అలాంటిది. ఇక ఖర్చు విషయానికి వస్తే కూడా ఎక్కడ ఎవరికి ఏ ట్రబుల్ ఇవ్వకుండా రెమ్యునరేషన్స్ కానీ ఆన్ టైం పేమెంటు చాలా, అది నిజంగా మీరు ఒక ఇన్స్పిరేషన్ సార్ ఇండస్ట్రీలో కొత్త ప్రొడ్యూసర్స్కి. చాలా బాగా చేశారు. అలాంటి మీకు మంచి డబ్బులు రావాలి, సినిమా సక్సెస్ అయిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక డైరెక్టర్ గారి విషయానికి వస్తే ఎక్స్ట్రాడినరీ, సింప్లీ ఎక్స్ట్రాడినరీ. క్యారెక్టరైజేషన్ ఒక్కొక్కటి చెప్పేది కూడా తను యాక్ట్ చేసి చూపించాడు ప్రతి ఒక్కరికి. హీరో దగ్గర నుంచి, కమెడియన్ దగ్గర నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి. మరి డ్యాన్స్ చేసి చూపించాడు తెలియదు కానీ నాకు, సాంగ్స్లో మేము లేవు కాబట్టి. కానీ చాలా బాగా చాలా బాగా హ్యాండిల్ చేశారు సినిమాని. ఇక మాటి మాటికి చెప్పుకున్నట్టు అవుతుంది. సినిమా ఒక అల్టిమేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తీసుకుందంటే తను ఎంత బాగా చేశాడో తెలుస్తుంది. మీకు కూడా మంచి సక్సెస్, మంచి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్. ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సిన మా వ్యక్తులు ఉన్నారు. మా కళ్యాణ్ సుపరిచితులు. ఆయన చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా వరకు బ్లాక్ బస్టర్స్ అన్ని సినిమాలు చేసిన, మనం ప్రత్యేకంగా చెప్పక్కర్ల సి కళ్యాణ్ గారి గురించి. సి కళ్యాణ్ అంటే ఒక బ్రాండు. టెక్నీషియన్స్కి కానీ, ఆర్టిస్టులకు కానీ, లేకపోతే ఒక ఫెడరేషన్స్లో కానీ ఎక్కడైనా సరే ఏ సమస్య వచ్చినా సరే ముందుండే వ్యక్తి, మంచి మనిషి. సో ఇలాంటి ఒక ఫంక్షన్కి తను కూడా వచ్చాడంటే ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ వైబ్. ఇక ఈ సినిమాలో యాక్ట్ చేయని ఒక వ్యక్తి, యువకుడు భానుచందర్. మా ఇద్దరికి మంచి సంబంధం ఉంది. ఎలాగంటే మా బ్యానర్లో నాన్నగారు గిరిబాబు గారు తీసిన సినిమాల్లో మెరుపుదాడి అని ఒక కౌబాయ్ సినిమా పెద్ద హిట్ 83లో, సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అందులో మన సుమన్, భానుచంద్ర ఇద్దరు యాక్ట్ చేశారు. నిజంగా ఆ తెల్లగడ్డం లేకపోతే మెరుపుదాడిలో ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. 83లో ఏమీ మారలేదు. ఎంత చక్కటి నటుడు. కానీ ఇప్పటికీ అంత ఎనర్జెటిక్గా ఈ ఫంక్షన్ రావడం కూడా నిజంగానే పాజిటివ్ వైబ్. థ్యాంక్స్ ఫర్ ఇట్. అమ్మాయి తను కూడా, మధుమిత గారు కూడా ఈ ఫంక్షన్కి వచ్చిన థ్యాంక్స్ అండి. అలాగే అమ్మాయి భైరవి, అందరూ పర్ఫార్మెన్సెస్ వైజ్గా చాలా బాగా చేశారు. టెక్నికల్ వైజ్గా చాలా బాగుంది. మంచి కమర్షియల్ వాల్యూస్ తోటి ఒక మంచి మెసేజ్ ఓరియంట్ ఉన్న సినిమా. అందరూ కూడా తప్పకుండా చూడండి. ప్రేక్షక దేవుళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వచ్చిన మా మీడియా మిత్రులకి మరొకసారి, అలాగే వచ్చిన కళాభిమానులందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రఘుబాబు గారు. చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇక్కడ ఇలా కలుసుకోవడం. అండ్ మా హీరోయిన్ వరలక్ష్మిగా మనందరినీ పలకరించబోతున్నటువంటి భైరవి ఆద్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వెల్కమ్ టు తెలుగు సినిమా, వెల్కమ్ టు హైదరాబాద్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం నాకు చాలా ఎమోషనల్ మూమెంట్గా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ఎంతో ఇష్టం. ఈరోజు ఒక హీరోయిన్గా మీ ముందుకు రావడం నా కలలా ఉంది. तथास्तु क्रिएशन के చాలా రుణపడి ఉన్నా. क्योंकि आज मैं यहाँ पे खड़ी हूँ तथास्तु क्रिएशन की वजह से ही खड़ी हूँ. और मेरा पूरा टीम, प्रोड्यूसर जी, डायरेक्टर जी, हीरो, सबको मैं धन्यवाद बोलना चाहती हूँ. सब लोगों ने बहुत सपोर्ट किया. और आज गेस्ट
हमें सपोर्ट करने के लिए आए हैं सर, मैम, सब सर, मैं सब लोगों को बहुत बहुत धन्यवाद बोलना चाहती हूँ। एंड हमारे टीम में जो भी टेक्नीशियन हैं, इवन जिन्होंने हमको फूड भी प्रोवाइड किया, इवन डिज़ाइनर, मेकअप आर्टिस्ट, हेयर ड्रेसर, मैं सबको थैंक यू बोलना चाहती हूँ, क्योंकि आज हम एक टीम के जैसा काम किया अच्छे से, इसीलिए आज हम सक्सेसफुली ये इवेंट में आप लोगों के सामने खड़ी हो पा रही हूँ। सो सबको मेरे दिल से बहुत बहुत धन्यवाद। एंड मीडिया पर्सन आप लोगों को भी बहुत बहुत थैंक यू, आप लोग आए, हम लोग को सपोर्ट किया। और हमारे मूवी के बारे में मैं 3 वर्ड में बोलना चाहूँगी, फुल ऑफ एंटरटेनमेंट। मुझे नहीं पता आप लोग क्या माइंडसेट से आप थिएटर में जाओगे, बट जब आप लोग मूवी देख के वापस आओगे, डेफिनेटली आप लोग फुल ऑफ एंटरटेनमेंट, वो माइंडसेट से आप लोग बाहर आओगे, इतना तो मुझे कॉन्फिडेंट है। और मेरा जो कैरेक्टर है वो भी बहुत अच्छा है, నాకు చాలా ఇష్టం నా कैरेक्टर। और सबको मैं अगेन थैंक यू बोलना चाहूँगी। अगर मुझसे कुछ गलती हो गई तो मुझे माफ़ कर दीजिए। తెలుగు నాకు తెలుగు నేర్చుకుంటున్నాను ఇప్పుడే, सो कुछ भी अगर मुझसे मिस्टेक हो गई तो मुझे माफ़ कर दीजिए। और हमारे मूवी देखने के लिए आइए सब लोग। थैंक यू, लव यू ऑल। बहुत बढ़िया बोले आप। तेलुगु कौन सिखाया आपको? श्रवंती गारू को भी थैंक यू। Thank you so much. Nice meeting you and congratulations for your debut. Welcome to Hyderabad. Welcome to Telugu Thank you, cinema Sravanti again. garu. Thank you. Thank you. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ శివ వరప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన మాట్లాడే ముందు సార్ ప్లీజ్. లేదు, మన అన్ని సినిమాలకి ఈ మధ్యకాలంలో ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఆదిత్య నిరంజన్ గారు ఈ సినిమాకి చేయటం, తర్వాత మా అహర్నిశలు కష్టపడిన మా అనిల్ మేనేజరు తనకి వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్స్. నిరంజన్ గారు ఈ మధ్య ఉట్టి రావడమే కాదు, అప్పుడప్పుడు స్టెప్పులు కూడా ఇస్తూ ఉంటారు స్టేజ్ మీద. ఎస్ అండి, ఇప్పుడు మా డైరెక్టర్ శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సునీత గారికి, తర్వాత భానుచంద్ర గారికి, గ్రేట్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు సార్. అలాగే మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమా గురించి చెప్పే ముందు, నాకు ఈ సినిమాతో ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ఇక్కడ వరకు నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేసిన కొంతమంది కోసం నేను ఇక్కడ మాట్లాడడం అనేది నా బాధ్యతగా అనుకుని షార్ట్ అండ్ స్వీట్గా ఒక 2 ముక్కల్లో చెప్పేసా. మొదటగా విజయ్ పల్లకి మాస్టర్, నాకు ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా ఎవరితో చేద్దామని ఆలోచనలో ఉన్నప్పుడు అన్డౌటెడ్లీ సెకండ్ థాట్ లేకుండా నా పేరు సజెస్ట్ చేశాడు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ బ్రో. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు, ఆయనకున్న బిజీకి బిజినెస్కి ఆయనకి సినిమా అనేది అవసరం లేకపోయినా ఆయన టైం కేటాయించుకుని క్రాఫ్ట్ మీద కొంచెం అవగాహన తెలుసుకుని నేర్చుకుని సినిమాని చేశారు సార్. థ్యాంక్ యూ, మీ వల్ల మేము ఇక్కడ మాట్లాడుతున్నాం సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సునీత గారండి, ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ ముందు నేను నథింగ్, బట్ ఆవిడ కథ విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా నన్ను ఏమి అడగకుండా నా మాట మీద గౌరవించి నా ఆలోచనలను గౌరవిస్తూ ఇక్కడ వరకు నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత మా డిఓపి సుమంత్ కాచర్ల, తనకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న విజువల్కి నేను ఇచ్చిన ఎక్విప్మెంట్కి అసలు సంబంధం లేకపోయినా తన ప్రొడక్షన్ అర్థం చేసుకుని నాకు మంచి బెస్ట్ విజువల్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సుమంత్. అలాగే మా జవహర్ రెడ్డి గారు కూడా సీనియర్, ఆయనతో 5 days వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు చాలా నేర్చుకున్నాం, మీరు చూస్తే. థ్యాంక్ యూ సార్. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భాస్కర్ గారు, మా చంద్రకిరణ్ గారు, ఎడిటర్ శివ గారు, ఆర్టిస్టులు మన ఆకాష్ గారు, భైరవ్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అనిల్ థ్యాంక్ యూ. చివరిగా మా సినిమా గురించి చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, మాకు కోనసీమల అందాలన్నీ ఆవిష్కరిస్తూ ఒక మంచి కామెడీ చూపిస్తూ ఒక అద్భుతమైన మ్యూజిక్ వినిపిస్తూ అక్కడక్కడ చిన్న చిన్న ఎమోషన్స్ టచ్ చేస్తూ ఫైనల్గా ఒక చిన్న ట్విస్ట్తో క్లైమాక్స్ ముగించి మంచి ఎంటర్టైనర్గా రామ్కామ్ వస్తుందని మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నామండి. ఇంకా చెప్పాలంటే ఇది సినిమా పరంగా చిన్నదే అయినా దాన్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్ చాలా పెద్దది. సో ఇది మీరు సినిమా చూసిన తర్వాత అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను.
సో అందుకే 12వ తారీఖున రిలీజ్ అవుతున్న మా సినిమాని అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు మైత్రి సంస్థకి, ఆదిత్య నిరంజన్ గారికి థ్యాంక్ యూ సార్, రఘుబాబు గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక నిరీక్షణ, ఒక సూత్రధారులు, ఇలా క్లాసిక్ సినిమాల్ని ఎన్నో మనకు అందించినటువంటి మన ఫర్ ఎవర్ సూపర్ హీరో, మన అందరి ఫేవరెట్ భానుచందర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అందరికీ నమస్కారం. ఇది మామూలుగా ఏ సభకెళ్ళినా చెప్పేదే, బట్ ఫస్ట్ నా మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు పెద్ద సినిమా చేయాలి, బ్యూటిఫుల్ పబ్లిసిటీ ఇచ్చి చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేస్తే కానీ దే విల్ నాట్ బికమ్ బిగ్ ప్రొడ్యూసర్స్. అలాగా నెక్స్ట్ బాలకృష్ణ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని, శివాని, అట్ ది సేమ్ టైం మన హీరో, యంగ్ హీరో ఆకాష్ని, తర్వాత యంగ్ హీరోయిన్ భైరవిని చక్కగా బ్యూటిఫుల్గా యాక్సెప్ట్ చేసి ఈ కొత్త సబ్జెక్ట్ని తెర మీదకి తీసుకురావడం అనేది ఒక ఎత్తు అయితే, దీన్ని ప్రమోట్ చేసి దీన్ని రిలీజ్ చేయడం అనేది ఇంకో ఎత్తు. బికాస్ టుడే ఏ ఫిల్మ్ కెన్ బి మేడ్ బై ఎనీబడి కెన్ మేక్ ఎ ఫిల్మ్, బట్ టు రిలీజ్ ద ఫిల్మ్, దట్ ఈస్ ఒక ఫిల్మ్ రిలీజ్ చేయాలంటే ఎంత కష్టం అనేది ఆ ప్రొడ్యూసర్కి తెలుస్తుంది. తర్వాత అందులో మైత్రి ఫిల్మ్స్ వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ఫిల్మ్ వాళ్ళ చేత డిస్ట్రిబ్యూట్ చేయించడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు. ఈజ్ రియల్లీ గ్రేట్. సో ఈ సినిమా తప్పకుండా బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటూ, మనందరూ టీజర్ చూసాం. ఇట్స్ చక్కగా ఫుల్ ఆఫ్ ఎనర్జీ. హీరో కానీ హీరోయిన్ కానీ, హీరోయిన్ చూస్తుంటే నాకు ఆ రష్మిక అనే హీరోయిన్ గుర్తుకొస్తుంది. ఆ లుక్స్ ఉన్నాయి, బట్ షీఈస్ గాట్ హర్ ఓన్ వే అండ్ ఓన్ స్టైల్ ఆఫ్ రెండరింగ్ అండ్ ప్రజెంటింగ్ హర్ సెల్ఫ్. షీఈస్ గుడ్. అండ్ అఫ్ కోర్స్ ఆకాష్ ఈస్ వెరీ ఎనర్జెటిక్. అతను డ్యాన్స్ స్టెప్స్ కానీ చక్కగా చూడడానికి ముద్దుగా ఉన్నాడు అబ్బాయి. ఇట్స్ నైస్ అకార్డింగ్ టు దట్ క్యారెక్టర్. సో ఐ ఫీల్ జంట ఇద్దరు ఈడు జోడి బాగుంది. అఫ్ కోర్స్ ఆకాష్ మదర్ ఇస్ ఫేమస్ సింగర్, షీఈ్ బ్యూటిఫుల్ ఫేమస్ సింగర్ సునీత గారు. ఆవిడ గురించి మీకేం కొత్తగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే షీఈ్ నోన్ టు వన్ అండ్ ఆల్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇకపోతే ఈ ఫిల్మ్ నేను చూసినంత వరకు ఏంటంటే ఇట్స్ గుడ్ ఎంటర్టైనర్. ఐ ఫీల్ దిస్ ఫిల్మ్ విల్ డూ వెల్ డిపెండింగ్ అపాన్ ద ప్రమోషన్. అండ్ అఫ్ కోర్స్ మన మీడియా మిత్రులంతా దీన్ని సహకరించి మీరు బాగా పంప్ చేసి దీన్ని కనుక ప్రమోట్ చేస్తే ఇది బ్రహ్మాండంగా అవుతుందని హృదయపూర్వకంగా చాలా సెలవు తీసుకుంటూ, మళ్ళీ ఇంకోటి, నన్ను బాలకృష్ణ గారు అనే మిత్రుడిని పరిచయం చేసింది నా మిత్రుడు ఎదురుకుండా కూర్చున్నాడు, కట్టా రాంబాబు. ఈజ్ అనదర్, అంటే అతను నిక్కర్లు వేసుకున్నాడు, వెళ్ళి పద్మాలలో పనిచేస్తూ తర్వాత ఇండివిజువల్ కెమెరామెన్గా అయ్యి చాలా ఫిల్మ్స్కి ఆర్టిస్ట్ అవుతాం వచ్చి కెమెరామెన్గా ఎన్నో చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ని సాధించి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒకటి కాదు అన్ని ఫీల్డ్ అతను టచ్ చేయని ఫీల్డే లేదు. బట్ అతను మనుషులు కూడా లేవు, ఎందుకంటే అతని నేచర్ ఏంటంటే విత్ హ్యూమర్ హీ టాక్స్, ది ఇమీడియట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్. అంత మంచి వ్యక్తి. అతనికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే బాలకృష్ణ లాంటి మంచి ప్రొడ్యూసర్, డైరెక్ట్ ప్రొడ్యూసర్ని నాకు పరిచయం చేసినందుకు. కాకుండా లల్లి మధుమిత అని ఇప్పుడు ఈ అమ్మాయి, తను కూడా ఇండివిజువల్ ప్రొడ్యూసరే. హత్యవిధిని ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి తన హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఆమెను పిలవగానే తప్పకుండా వస్తానండి, ఎందుకంటే కొత్త సినిమాలు పైకి రావాలి, విజయ్కి ఆ అమ్మాయికి నేను వచ్చి థ్యాంక్స్ చెప్పుకోవాలి, బాగా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి. ఎందుకంటే చిన్న సినిమా ఆడుతుంటే పెద్ద సినిమాలు కూడా లైఫ్ ఉంటుంది. ఎందుకంటే అడవిలో ఒక పెద్ద పుల్లి బ్రతకాలంటే జింకలు ఇవన్నీ ఎక్కువ ఉండాలి. జింకలు చచ్చిపోతే ఇంకా పెద్ద పుల్లి ఎలా బ్రతుకుతుంది? సో ఏ బిగ్ సినిమా షుడ్ బి సపోర్టెడ్ బై స్మాల్ సినిమా, and small cinemas should be supported by big cinema, so they interact with each other. So ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటూ ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, ఇకపోతే ఈ సభ వచ్చి విచ్చేసిన మా రఘు గురించి ఏం చెప్పలేదు. ఎందుకంటే ఎవర్ సిన్స్ బిఫోర్ హీ బికేమ్ స్టార్ హీ వాజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ అఫ్ కోర్స్ గిరిబాబు గారిని తెలియని వ్యక్తి ఇండస్ట్రీలో ఉండరు.
ఆయన మాతో బ్రహ్మాండమైన సినిమాలు తీశారు ఆయన. ఒకటి తర్వాత రణరంగాను ఒకటి. ఈజ్ అమేజింగ్ మ్యాన్. సో ఆ సినిమా చేసే అదృష్టం నాకు వచ్చింది. అదొకటే కాకుండా మా కళ్యాణ్ అయితే కళ్యాణ్ చెప్పక్కర్లేదు. సిన్స్ హీ వాజ్ ఇన్ ది ఇండస్ట్రీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ, లేకపోతే నా స్టోర్పురం దొంగల్లో డబ్బింగ్కి సాగర్ లేకపోతే పక్కన కూర్చుని సౌండ్ ఇంజనీర్ రూమ్లో కూర్చుని భాను ఈ డైలాగ్ ఎలా చెప్తే బాగుంటుంది, అదే అలా చెప్తే బాగుంటుంది, అతని ఐడియాస్ అన్ని సజెస్ట్ చేసి నన్ను గైడ్ చేశాడు. వన్స్ అగైన్ థ్యాంక్. పాత రోజు మర్చిపోలేమండి, ఎందుకంటే మేమంతా కష్టపడి ఒకే మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళం. వచ్చి ఇవాళ ఏదో కొద్ది గొప్ప పేరు సంపాదించుకున్నాం అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ అవర్ బాండేజ్. సో అవన్నీ మనసులో పెట్టుకుని ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ చిన్న సినిమా పెద్ద సినిమాను కాదు, అతన్ని అప్రోచ్ చేసే విధంగా చూసుకుని హీల్ డెఫినెట్లీ కమ్. ఇలాంటి చిన్న ప్రొడ్యూసర్స్ చక్కగా, చిన్న ప్రొడ్యూసర్ అంటే ఫర్ ది ఇండస్ట్రీ ఇస్ స్మాల్ ప్రొడ్యూసర్. హీ మే బి ఎ బిగ్ మ్యాన్ ఇన్ హిస్ కాఫీ ఇండస్ట్రీ, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఈ చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలని సద్దుద్దేశంతో వచ్చిన మా కళ్యాణ్కి, ఇక బాలకృష్ణ గారి గురించి చెప్పాను, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సినిమాని తప్పకుండా ఎంకరేజ్ చేసి బ్రహ్మాండంగా హిట్ చేయించి మీరు సక్సెస్ఫుల్ చేయిస్తాను నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ భానుచందర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ గారు ఇంకెవరినో మర్చిపోయారు, సో కవర్ చేయడానికి మళ్ళీ మైక్ అడిగారు. సారీ అండి, యాక్చువల్లీ మా టీం కూడా థ్యాంక్స్ చెప్పాలి, టెన్షన్లో మర్చిపోయాను. మా కో డైరెక్టర్ మనీష్ నార్లా, సిద్ధు, చక్రి, థ్యాంక్ యూ. తేజ, గణేష్ అందరికీ థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్కి ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నేను ఎవరి పేర్లైనా మర్చిపోతే రాంబాబు గారు థ్యాంక్ యూ సార్. ఎవరైనా ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసిన వాళ్ళ గురించి పేర్లు మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మైక్ కావాలా మళ్ళీ? ఓకే. మళ్ళీ వచ్చినందుకు సారీ. ఇందాక ఆకాష్ గురించి చెప్పాను, మా హీరోయిన్ గురించి మర్చిపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. భైరవి గారు, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. భైరవి గారు చూడ్డానికి హీరోయిన్ లాగా అనిపిస్తారు, కానీ ప్రతి ఒక్క డీటెయిలింగ్ డైరెక్టర్ని కూడా బాగా టార్చర్ చేసి ఈ డ్రెస్ ఇలా ఉండాలి, నేను ఇలా కనపడాలి అని కేర్ తీసుకున్నారు. మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ భైరవి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాల్ని అందించినటువంటి మా లెజెండరీ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. నాకు రాంబాబు 3 రోజుల నుంచి ఫోన్ చేశాను. ఆయన ఒక సినిమా ఫంక్షన్ ఉంది, ఒక మంచి ప్రొడ్యూసరు, చిన్న సినిమా, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పినంటే, యాక్చువల్గా నాకు ఈరోజు మా ఎస్వి కృష్ణారెడ్డిది బర్త్డే, 11 గంటలకి ఆయన ప్రోగ్రాం పెడితే, సరే చిన్న సినిమా అనేదాన్ని ఇంకా ఎవరయ్యా హీరో అని చెప్పినంటే అప్పుడు ఆకాష్ అని చెప్పి, రియల్గా ఈరోజు ఈ డయాస్ మీదకి ఈ ఫంక్షన్ నేను వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నా. ఎందుకంటే మా సునీత, మాదంతా ఒక ఫ్యామిలీ. మా భాను చెప్పినట్టు యాక్చువల్గా 77, 78లో ఉండరా కాదు భాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు చేపల కూర వండితే ఫస్ట్ పిలిచి సొంత పిల్లల్ని చూసినట్టు చూసి మేము తృప్తిగా తింటే ఆవిడకి ఆనందం. అలాగా మా సునీతతో ఇట్ ఈజ్ ఏ లైక్ సొంత అన్నా చెల్లెలు ఒక ఇది అయితే ఎలాగా ఉంటుందో ఈ ఫ్యామిలీతో నాకు అలాగా. ఈరోజు ఈ సినిమాకి హీరో ఆకాష్ అవ్వటం, నేను ఏదో నా మేనల్డ్ హీరో అనే ఫీలింగ్తో నేను ఫీల్ అయ్యి, నాకు తెలియంగానే నేను డెఫినెట్గా ఇది చేసి వస్తానని చెప్పాను. ఒక్కటండి, ప్రొడ్యూసర్గా బాలకృష్ణ గారు ఆయన ఫాలోఅప్ చేయటం, సార్ యువర్ సిన్సియారిటీ ఈజ్ పర్ఫెక్ట్, నీలాగనే వచ్చాం మేమందరమే. మా భాను చెప్పినట్టు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఈరోజు 83 సినిమాలు తీయగలిగానంటే ఈ జనాలు ఈ ప్రపంచంలో, అది మనకి మన భానుచంద్ర లాంటి వాళ్ళు, లేకపోతే మా సుమను, లేకపోతే పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ
ఒక అర్జున్ రాజు అవ్వచ్చు, లేకపోతే ఒక శారబాబు అవ్వచ్చు, మహేంద్ర గారు అవ్వచ్చు, వీళ్ళందరూ చేసిన సపోర్టే ఈరోజు ఒక చిన్న ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయ్యి, ఒక అసినేటర్గా స్టార్ట్ అయ్యి, నా తండ్రి సమానం మా గురువు గారు దాసనారాయణరావు గారు అనే ఆయన లేకపోతే ఈరోజు కళ్యాణ్ ఇక్కడ ఇలా లేడు. అలాగే మీలాంటి వాళ్ళందరికీ ఇక్కడుండే ప్రతి ప్రొడ్యూసర్ సపోర్ట్ చేసి, ప్రతి చిన్న నిర్మాత డెఫినెట్గా అతను పెద్ద నిర్మాతగా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళల్లో నేను ఒకడిని. ఇక ఈ సినిమాని గురించి మీకొక్కటే, ఇందాక మా రఘు చెప్పినట్టు, మైత్రి మూవీస్ వాళ్ళు నా శిష్యుడే, మా శశి, వాడు సినిమాని అంత ఈజీగా ఒప్పుకోడు, ఓపెన్గా చెప్తాను. అందులో కొత్త వాళ్ళతో చిన్న సినిమా అంటేనే వాడికి అన్ని పెద్ద సినిమాలు చూసి దాంతో అని ఆయన ఉండనే అని తోసేసే క్యారెక్టర్. ఈరోజు ఆ బ్రాండింగ్ వేసాడంటే ఆకాష్, అది నీ అదృష్టం. ఎందుకంటే ఈరోజు సినిమాని లీడ్ తీసుకొని వెళ్ళేదానికి ఒక పెద్ద సంస్థ కావాలి. అలా ఇంకా మంచి అదృష్టం మీకు ఏంటంటే, ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా, ఎందుకంటే మా గుప్తా గారిని అది పనిగా తీసుకొని ముందుకు తీసుకొని వచ్చి మా మాధవ్, వీళ్ళిద్దరూ వస్తే నేను జోకులు వేసేవాడు, లంబు జంబు వచ్చినట్టు వచ్చారు, మా దగ్గర బలవంతంగా కాగితాల్లో సంతకాలు పెట్టించి తీసుకెళ్తాను. ఆదిత్య అనే బ్రాండ్ పడితే ఆ సినిమాకి హిట్ అనే స్టాంప్ పడినట్టు. ఆ అమ్మాయి హీరోయిన్ రియల్గా కొత్తగా నార్త్ నుంచి వచ్చి ఒక తెలుగు మీద అంత కాన్సన్ట్రేట్, డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు బే బిగ్ స్టార్. ఏదేమైనా, ఎన్ని మాట్లాడినా, ఏం చేసినా, అలానే వరప్రసాద్ డైరెక్టర్ ఒక ప్రతి కొత్త డైరెక్టర్కి ఉండేటటువంటి సవాళ్ళు ఉంటాయి ఈరోజు ఉండే ప్రొడక్షన్లో. వీటన్నిటిని అధిగమించి ఇలాంటి పెద్ద సంస్థల దానికి ఈ సినిమాని తీసుకెళ్లేదానికి అతను కష్టపడ్డా అంటే దాని కృషి ఎంతో ఉండి ఉంటుంది. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ మై డియర్. అన్నిటికంటే ముందు ఈ సినిమా హిట్ అవ్వాలి. అలాగే ఈ సినిమా పనిచేసిన ఫస్ట్ టైం చేసిన ప్రతి టెక్నీషియను పెద్ద స్థాయికి వెళ్ళాలి. వీటన్నిటికంటే మించి మా ఆకాష్ పెద్ద బ్రేక్ అయితే ఈ సినిమా ఫస్ట్ వచ్చి కాల్ షీట్లు నేను అడుగుతాను, అవ్వకపోయినా అడుగుతాను. డెఫినెట్గా యు ఆర్ మై ఫ్యామిలీ మెంబర్. ఎందుకంటున్నానంటే డైరెక్టర్ ఒక్కటే గుర్తుపెట్టుకున్నాను, ఈరోజు హీరోల కంటే కూడా చిన్న సినిమా హిట్ అయినంత మాత్రాన హీరోల కంటే కూడా చిన్న సినిమా హిట్ అయితే ముందు డైరెక్టర్ దగ్గరికే పరుగు తీసుకొని వస్తారు. నువ్వు సిన్సియర్గా ప్రయత్నించాల్సిందంటే నీ మార్కు కనిపిస్తే చాలు. కాకపోతే వాళ్ళ మార్కుకి చాలామంది కాంపిటీషన్ ఉంటారు, మీ మార్కులకి కాంపిటీషన్ ఉంటారు. టాలెంట్ అది ఎక్కడున్నా బయటకు వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. సునీత, డెఫినెట్గా నువ్వు ఆనందపడతావు 12వ తారీఖు. థ్యాంక్ యూ. తీసే సినిమాకి ప్రమోషన్స్గా హోస్ట్గా కూడా నన్నే పెట్టుకోండి సార్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు లల్లి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా స్టేజ్ని అలెక్కనించిన పెద్దలందరికీ ధన్యవాదాలు అండ్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ నన్ను ఆహ్వానించిన మాన్చందర్ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన సునీతి గారు వాళ్ళ అబ్బాయి హీరోగా చేశారని అంటే ఫస్ట్ నేను ఉండాలి, నేను వస్తాను. ఎందుకంటే నేను ఒక కొత్త సినిమా తీశాను. కొత్త సినిమా తీసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కానీ ఎదుర్కొనే ఏదైనా సరే ఎలా ఉంటుందనేది నాకు తెలుసు, నేను అనుభవించాను. అంత ఫీల్ నేను పొందాను. కాబట్టి ఇలాంటప్పుడు వీళ్ళకి కూడా నేను సపోర్ట్ చేయాలి అని అనిపించి నేను సార్ పిలవగానే ఇక్కడికి రావడం జరిగింది. అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ సార్ నమస్కారం, రఘు గారికి అండ్ మన ప్రొడ్యూసర్ సార్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. నాకు ఇక్కడికి రాగానే తన్ని లిఫ్ట్ దగ్గర నేను చూశాను. నిజంగా నాకు అదే అనిపించింది, రష్మిక అందరినీ చూసినట్టు. ఆల్ ది బెస్ట్. కొత్త మలుపు అనేది మన జీవితాల్లోనే వస్తుందని అనుకుంటాం, కానీ ఇప్పుడు సినిమాలో కూడా మన జీవితాల్లో ఒక కొత్త మలుపు తెచ్చుకునే అవకాశం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా చాలా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
సునీత గారిని మనస్ఫూర్తిగా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆవిడ గురించి చెప్పాలి అంటే పేజీలు చెప్పాలి. ఆవిడ ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్, డివైన్ ఫీలింగ్. షీఈ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సింగర్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మా లెజెండరీ సింగర్ సునీతమ్మని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నేను కాదు, ప్రతి ఈవెంట్లోనూ ప్రతి ఫంక్షన్లోనూ పాజిటివ్ వైబ్ తీసుకొస్తున్నది ఎవరు అంటే ఈ మధ్యకాలంలో శ్రవంతి పేరే చెప్తున్నారు అందరూ. వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ వందనం. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు. ఓ 30 ఏళ్ళ అనుబంధం, 30 ఏళ్ళ ఇండస్ట్రీ అంటే 30 ఏళ్ళ అనుబంధం నాకు. అండ్ భానుచంద్ర గారు, రఘుబాబు గారు ఎంత బాగా వర్ణించారంటే ఆ సినిమాలు, ఆ పాటలు. 2018 అనుకుంటా స్వరాభిషేకం కార్యక్రమం మేము ఆర్ఎఫ్సిలో చేసినప్పుడు, అప్పుడు వారి నాన్నగారి ఎపిసోడ్, ప్రత్యేకమైన ఎపిసోడ్ చేసినప్పుడు వారు గెస్ట్గా రావడం జరిగింది. అప్పటి నుంచి నేను నేరుగా మాట్లాడడానికి అవకాశం దొరకలేదు నాకు, ఎందుకంటే ఆవేళ గెస్ట్గా వచ్చారు వారు, అండ్ మేమేమో పాటలు పాడి వెళ్ళిపోతాం అక్కడ. సో బాలుగారితో అన్నాను, మావయ్య ఒక్కసారి మాట్లాడిస్తావా అని, కానీ చాలా హడావుడి జరిగిపోయింది. సో ఇవాళ నేరుగా మాట్లాడే అవకాశం దొరికింది, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు గిరిబాబు గారు అంటే మనందరికీ ఎంత ఇష్టమో తెలుసు. వారు చేయని క్యారెక్టర్ లేదు. హాస్యం అది ఏ రసమైనా సరే అవలీలగా పండించదగ్గటువంటి అద్భుతమైన ఆర్టిస్ట్ గిరిబాబు గారు. వారి నీడలో నుంచి బయటకు వచ్చి ఒక మొక్క ఎదిగి మహావృక్షం అయింది అంటే అది ఎంత గొప్ప విషయం. రఘుబాబు గారు అదే. ఇప్పుడు ఆకాష్ కూడా నేను గిరిబాబు గారితో పోల్చుకునేంత గొప్పదాన్ని కాకపోవచ్చు, బట్ సునీత కొడుకు కాకుండా ఆకాష్గా ఎదగాలి ఇండివిజువల్గా. అండ్ తను ఒక మంచి స్థాయికి చేరుకోవాలి, కష్టపడతాడు అండ్ చాలా సిన్సియర్గా ఉంటాడు. కాబట్టి తను ఆ స్థాయికి చేరుకునే గొప్ప ఆర్టిస్ట్ కావాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆకాష్, విష్ యూ ఆల్ ది బెస్ట్. హీఈస్ యువర్ ఇన్స్పిరేషన్. అంతే కష్టపడాలి నువ్వు కూడా. మొట్టమొదటి సినిమా ప్రొడ్యూస్ చేసి ఆకాష్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసింది శ్రీ రాఘవేంద్రరావు గారు అయితే, అక్కడ శేఖర్ దర్శకుడు అయితే, రెండో సినిమా అవకాశం రావటం అనేది చాలా గొప్ప విషయం. మొదటి సినిమా ఎంత ముఖ్యమో రెండో సినిమా అంతకంటే ఎక్కువ ముఖ్యం ఇండస్ట్రీలో. శివ వచ్చి కథ చెప్పారు. నాకు ఒక సంక్రాంతి పండుగకి రిలీజ్ అయ్యేటటువంటి స్టోరీస్లో ఒక రామ్ కామ్గా, ఇది ఆ టైంలో వచ్చే స్టోరీస్ ఎలా ఉంటాయో ఎక్కడ సీరియస్నెస్ ఉండదు. ఒక సీరియస్ మూమెంట్ని కూడా దాన్ని కొంచెం లైట్ వెయిన్లో చేసేసి ప్రేక్షకులకు కావాల్సినటువంటి వినోదాన్ని పంచే ఒక గొప్ప కథ, కొత్త కథ తయారు చేసి తీసుకొచ్చారు మన శివ గారు. వారికి మొదటి సినిమా ఇది. అందరికీ హీరోయిన్ మన భైరవికి కూడా మొదటి సినిమా ఇది. సో శివ, మీరు చేసిన ప్రయత్నం చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మీరు టీం అందరూ కూడా చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ ఆకాష్ని చూస్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మహేంద్ర గారు, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. వాట్ అ టైమింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కొరియోగ్రఫర్గా మీరు చాలా సినిమాలు చేశారు. అండ్ ఈ సినిమాలో ఆకాష్కి డాన్స్ చేసే అవకాశం దొరికింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకు సంబంధం లేని ఒక ఫీల్డ్ నుంచి వచ్చి వ్యాపారం ఏమో అద్భుతం, అమోఘంగా జరుగుతుంది. ఆయనకి నిజంగా సినిమా తీయాల్సిన అవసరం లేదు. కొత్త ప్రొడ్యూసర్ తాలూకా కష్టాలు ఎలా ఉంటాయి అనేది నేను ప్రత్యక్షంగా చూసింది కొత్త మలుపు సినిమాలో. బాలకృష్ణ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఒక బ్యానర్ని ఫ్లోట్ చేయడంతో పాటు ఆయన తిరగని సంస్థ లేదు, అడగని మనిషి లేరు. ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి